హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊర్లో ఆంజనేయ స్వామి శోభాయాత్ర అయితే జరుగుతుందనమాట. ప్రతి ఏడులాగానే ఈ సంవత్సరం కూడా ఆయన శోభాయాత్ర అయితే జరుగుతుంది. మా ఊర్లోని అందరూ స్వాములు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు కదా, వాళ్ళందరూ కలిసి శోభాయాత్రని అయితే చేస్తున్నారు. అండ్ ఊర్లో వాళ్ళందరూ కూడా అందులో పాల్గొన్నారనమాట. అండ్ ఇప్పుడైతే శోభాయాత్ర జరుగుతుంది. ప్రతి ఏడులాగానే ఈ సంవత్సరం కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఈ ఇయర్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే కూడా చెప్తాను. ఇంకా మా ఊర్లోని వాళ్ళందరూ కలిసి శోభాయాత్రకి అయితే వచ్చేసారనమాట. ఈ ఇయర్ స్పెషల్ అని చెప్పాను కదా, ఎందుకనంటే ఈ ఇయర్ విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. నిజంగా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడు అనే విధంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఊర్లోని వాళ్ళందరూ కలిసి అయితే వచ్చేసారు అండ్ మంగళహారతి పట్టుకున్నారనమాట. ఆంటీ ఇంకా వాళ్ళందరూ కలిసి ఊరు మొత్తం తిరగాలి మంగళహారతి పట్టుకొని. ఇంకా ఆంజనేయ స్వామి శోభాయాత్ర అంటే ఊరంతా తిరగాలి కదా, ప్రతి ఒక్క గల్లీకి ప్రతి ఒక్క ఇంటికి అయితే వెళ్ళేసి ఆయనని దర్శనం చేసుకునే విధంగా భక్తులను అయితే కల్పించాలన్నమాట. సో ఇలాగా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వాములు కూడా ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని అండ్ చిన్న స్వాములు కన్యాస్వాములు కూడా ఈ శోభాయాత్రని ఎంతో ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలాంటి శోభాయాత్ర జరుగుతున్నప్పుడు. అండ్ స్పెషల్గా ఆంజనేయ స్వామి శోభాయాత్ర కూడా ఇంత బాగా చేస్తారా, ఇంత ఘనంగా ఉంటుందా అనే విధంగా అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ చూడండి ఎలా డ్యాన్సులు అయితే వేస్తున్నారో. పరమేశ్వర కోలా ఓ నారామయ్య పరమాత్మ కోలా ఓ నారామయ్య బాలలు ఏసేటి కోల భగవంతుని కోలా ఓ నా సీతమ్మ భలే భక్తి కోలా ఓ నా సీతమ్మ కొట్టరా కోలా మల్లరా జడలల్లి వెయ్యరా జడకొప్పు సీతమ్మ సిక్కురా అరే 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 ఇంతకు ముందు కూడా నేను ఆంజనేయ స్వామిది శోభాయాత్రది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ కూడా నేను మళ్ళీ అలాగే చేస్తున్నాను. అండ్ ఈ ఇయర్ కూడా చాలా స్పెషల్ అని చెప్పాను కదా విగ్రహం పెట్టినందుకు. అండ్ ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇంకా వేరే హౌసెస్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే మా ఇంటి ముందు నుంచే వెళ్తుందనమాట. అటు సైడ్ వెళ్ళిన తర్వాతకి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు. ఎవరైతే ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటారో వాళ్ళు వాటర్ తోటి అలాగే మంగళహారతి తోటి కొబ్బరికాయ తోటి రెడీగా ఉండాలన్నమాట. సో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు నీళ్ళు అరగించి ఆంజనేయ స్వామికి దీపం ఇచ్చి అలాగే కొబ్బరికాయ కొట్టుకుంటారనమాట. వాళ్ళ మనసులో కోరిక ఏదైనా ఉంటే మొక్కుకోవచ్చు. అలా ఆంజనేయ స్వామిని తీసుకుంటూ వెళ్తూ కూడా స్వాములందరూ ఆయన పాటలకి డ్యాన్స్ చేస్తూ ఎంతో వైభవంగా ఎంతో సంతోషంగా ఆయనని శోభయాత్రకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఈ ఇయర్ కూడా విగ్రహం పెట్టలేదేమో అని అనుకున్నాము. అండ్ సడన్గా ఆంజనేయ స్వామిని చూసేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఎందుకనంటే నేను ప్రతి శనివారం నా పెళ్ళి అవ్వక ముందు నుంచి నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటాను. అండ్ మొక్కుకుంటూ ఉంటాను, దీపం పెడుతూ ఉంటాను. సడన్గా ఆయన విగ్రహం చూసేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాను. మనం ఏ దేవుడినైనా చూసేటప్పుడు భక్తితో చూడాలి. భక్తితో చూస్తే మనకి ఆ దేవుడు మనల్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకు అదే ఫీలింగ్ కలిగింది. నిజంగా ఆంజనేయ స్వామే స్వయంగా ఊర్లోకి వచ్చి ఆయనే మా అందరినీ చూస్తున్నట్టు, మా అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. సో ఆంజనేయ స్వామి శోభయాత్ర అయితే చాలా చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో. అండ్ ఇంకా ఆంజనేయ స్వామి రిటర్న్ అయితే వస్తున్నాడు, మా ఇంటి దగ్గరికి వచ్చాడనమాట. సో
మా మమ్మీ కూడా కొబ్బరికాయతో మంగళహారతితో రెడీగా ఉంది ఆయనకి కొబ్బరికాయ కొట్టడానికి. అండ్ ఇంకా చూడండి పిల్లలైతే ఎంత బాగా మాలలు వేసుకొని ఆయన భక్తి శ్రద్ధలతోటి పూజిస్తున్నారు ఆయనని. ఇంకా మేమైతే కొబ్బరికాయతో రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా మా మమ్మీ వెళ్ళేసి కొబ్బరికాయని కొట్టడానికి రెడీగా ఉంది. అండ్ నేను కూడా మంచిగా ఆయనని మొక్కుకున్నాను. నేను ప్రతి ఇయర్ నేను ఎప్పుడు మొక్కుకుంటూనే ఉంటాను కదా ఆయనని. ప్రతిరోజు నాకు ఏది అనిపించినా ఏ ఫీలింగ్లో ఉన్నా నేను ఆయనని స్మరించుకుంటూ ఉంటానన్నమాట. ఆంజనేయ స్వామి అయితే దగ్గర దాకా వస్తున్నాడు. అండ్ నేను చూస్తూ ఉండిపోతున్నాను అలాగా. చూడండి ఆంజనేయ స్వామి నిజంగా కూర్చున్నట్టుగా వస్తున్నాడు అనమాట. నిజంగా ఆంజనేయ స్వామి స్వయంగా మా దగ్గరికి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు విగ్రహాన్ని చూస్తుంటే. సో ఇంకా అలాగా మా ఊరు అయ్యగారు అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట. సో చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడో. ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగిపోయింది. ఇంకా మా అందరికైతే పూజారి గారు బొట్లు అయితే పెట్టారు. అండ్ ఇంకా ఆ తర్వాతకి ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. ప్రసాదం తీసుకున్న తర్వాతకి ఇంకా ఆంజనేయ స్వామి ముందుకైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా ఒక్కిళ్ళే కాదు ఇంకా చాలా ఇల్లులు అయితే ఉన్నాయి కదా ఊర్లో. సో మేము కూడా వెనకాలే వెళ్తూ ఉన్నామన్నమాట. ఈసారి ఎందుకో చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది. అందుకని చెప్పి ఆంజనేయ స్వామి వెనకనే మేము కూడా వెళ్తూ ఉన్నాము. మేమనే కాదు చాలామంది అయితే చూస్తూ ఉండిపోయారు అక్కడ. ఆంజనేయ స్వామి ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు మేము ఆయనని చూస్తాము, కొబ్బరికాయ కొడతాము అనే విధంగా చాలామంది అయితే చూస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఆంజనేయ స్వామి వెనకాలే మేము కూడా వెళ్తూ ఉన్నాము. చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒక మా ఊర్లోనే కాదు వేర్వేరు ఊర్లలో కూడా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ ఇలాగే శోభయాత్ర అయితే చేస్తున్నారనమాట. అండ్ పల్లెటూరులో ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా మంచిగా. ఊరు పక్క పక్కనే ఇల్లులు ఉంటాయి. ఇంకా అందరూ కూడా ఒకే దగ్గర ఉంటారు, పిల్లలు పెద్దలు అందరూ. సో అలాగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ శోభాయాత్రలో పాల్గొనటం కూడా. అండ్ ఆంజనేయ స్వామిది అంటేనే ఒక పవర్ఫుల్ అనమాట. చాలా చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఆయనని తలుచుకున్నా కానీ ఆయన పేరు విన్నా కానీ. సో అలాగా ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామిది. ఇప్పుడు చూడండి ఆ స్వామి ఎలా కనిపిస్తున్నాడో. నిజంగా కూర్చొని మనల్ని చూస్తున్నట్టుగా ఉంది కదా. నాకైతే నిజంగా ఆయన స్వయంగా చూస్తున్నట్టే అనిపించింది. భక్తితో చూసే వాళ్ళకి కనిపిస్తాడనమాట ఆంజనేయ స్వామి. ఇక మేమైతే ఆయన వెళ్ళి రిటర్న్ వచ్చేంత వరకు అక్కడే ఉన్నామన్నమాట. తనివి తీరా ఆంజనేయ స్వామిని చూసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంక ఇప్పుడే ఇల్లులు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఊరు మొత్తం తిరగాలి కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. ఇక స్వాములందరూ ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్ళాలి. ఆయనని గడప గడపకి తీసుకెళ్ళాలన్నమాట. సో వాళ్ళకైతే చాలా నైట్ అయితే అయిందనమాట. ఇంకా మేమైతే ఆ స్వామి రిటర్న్ అయ్యి వచ్చే వరకు అక్కడే ఉన్నాము. ఇంక అక్కడ నుంచి ఆయన వేరే గల్లీకి అయితే వెళ్ళిపోయారనమాట. సో అప్పటికే లేట్ అయిపోయింది మాకు కూడా. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చే వరకు అక్కడే ఉండి తనివి తీరా ఆయనను చూసుకున్నాము. ఊర్లోని ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. నైట్ టైం కదా అయినా కానీ లేట్ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఊర్లో ఇలాంటివి చాలా చాలా బాగా జరుగుతాయి. ఇంకా మా దంచిక్ అయితే ఆ శోభాయాత్రలో చాలా చాలా బాగా పాల్గొన్నాడు. డ్యాన్సులు వేశాడు, ఇంకా జెండా పట్టుకున్నాడు. కానీ అంతలోనే భయపడ్డాడు. ఎందుకనంటే బాంబులు పేలుస్తున్నారు అనమాట. సో వాడికి బాంబులు అంటే చాలా చాలా భయం. ఇంకా శోభాయాత్రలో
అన్నీ ఉంటాయి కదా! ఆయనని తీసుకెళ్తూ పాటలు పాడుకుంటూ, అలాగే భజన చేసుకుంటూ అండ్ ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, ఇలా బాంబులు పేల్చుకుంటూ అయితే ఊరంతా తిరుగుతూ ఆయనని మంచిగా ఊరేగించి గుడికైతే తీసుకెళ్తారనమాట మళ్ళీ. ఇంకా మేమైతే ఈ ఇయర్ శోభాయాత్రలో చాలా చాలా బాగా పాల్గొన్నాము. మంచిగా ఆయన వెనకే తిరిగామనమాట. చాలాసేపు వరకు ఆయనతోటే ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.